రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి వరకు మాకు తోడయుండి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయనా. ఏ అపాయము, ఏ ప్రమాదము ఎవరికి సంభవించకుండా మీ కృపలో రక్షించారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రయాణాలను తండ్రి సురక్షితముగా మార్చారు, మా పనులను ఆశీర్వదించారు, మా ప్రయత్నాలను తండ్రి సఫలపరిచారు. అందును బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రి కాలంలో తండ్రి మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. మరొకసారి మేమందరము కూడా ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి మీకు మొరపెట్టుకునే అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అని యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ద్వారా సెలవిస్తున్న దేవా స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ రోజున అసమాధానకరమైన స్థితిలో ఈ రాత్రి కాలంలో ఎంతో మంది ఉన్నారు. వారి జీవితంలో ఎటువంటి సమాధానం లేదు. కలవరము, భయము వారిని వెంటాడుతున్నాయి నాయన. మీతో సహవాసము చేసినట్లయితే వారి జీవితము సమాధానకరంగా ఉంటుంది కనుక మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే ప్రశాంతముగా జీవించగలరు గనుక తండ్రి, మీరు తెలియపరుస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా సమాధానము కలుగునట్లుగా మీతో ఉండే కృప దయచేయండి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. పేరు పేరున వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెనలను, మీ ఆశీర్వాదములను వారందరిపైన కుమ్మరించండి నాయన. అయా, అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. వారిని గూర్చి మొరబెడుతుండగా సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి తండ్రి. తండ్రి, వారికి కలిగినటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. అయా, కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన వ్యాధుల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, బ్రెయిన్ సమస్యల నుంచి విడిపించండి. ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, లివర్ సమస్యలతో, లంగ్స్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వారిని దర్శించి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి తండ్రి. అయా, మోకాలు నొప్పులతో ఉన్నారు నాయన, విడిపించండి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్స్ అన్నీ కూడా తండ్రి నార్మల్గా ఉండే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి. అయా, చర్మ సంబంధమైన వ్యాధులన్నిటినీ యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే పెరాలసిస్తో ఉన్నారో, ఎవరైతే నరాల వీక్నెస్తో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయండి. అయా, క్యాన్సర్ సమస్య నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. అయా, అప్పుల్లో మునిగిపోయి ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయా, వారు తండ్రి అద్భుత రీతిన ఆ అప్పులలో నుంచి బయటపడే కృప దయచేయమని, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, కుటుంబంలోని గొడవలు, కలహాలు అన్నిటినీ తొలగించి సమాధానంతో జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఎవరితో ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా కృప దయచేయండి నాయన. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి నీ తండ్రి వాటి నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అదేవిధంగా నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. వారందరూ కూడా సురక్షితంగా ప్రయాణించడానికి, ఉండడానికి కృప దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్నారు తండ్రి. వారి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, చదువులను ఆశీర్వదించండి నాయన. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా
ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. వారి యొక్క పాస్పోర్ట్స్లో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, వీసా విషయాలలో సహాయం అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయినా ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో కేసులన్నిటి నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అయా మీ చిత్తంలో వాటన్నిటినీ కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, దేశ ప్రజలను, సైనికులను ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని. అయ్యా మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మాకును కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార దురాత్మ క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి మీరే తండ్రి మా అందరికీ తండ్రి రక్షణ దయచేయమని, గృహము చుట్టూ మీ కంచె దయచేయమని. అయా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.